Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వెన్నుపోటుకు రెండేళ్లు డైవర్షన్ కోసం టీడీపీ తంటాలు. రాజకీయాలలో ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి. తమపై వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడుతూ ప్రత్యర్థులను బదనాం చేయడానికి రాజకీయ పార్టీలు నిత్యం పనిచేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న తరుణంలో వెన్నుపోటుకు రెండేళ్లు అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడానికి వైసీపీ నిర్ణయించింది. ఇటీవల తాడేపల్లిలో వైఎస్ జగన్ తన పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా విడతల వారీగా ఈ నెల 12వ తేదీన కూటమి ప్రభుత్వం కొలువుదీరిన రోజు వరకు వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జనంలోకి తీసుకువెళ్లేందుకు వైసీపీ యాక్టివ్గా పనిచేస్తోంది. జిల్లా కేంద్రాలలో పోస్టర్ల ఆవిష్కరణ పూర్తయింది. జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో వైసీపీ ఆందోళనలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా మేనిఫెస్టో, బాండ్లు, హామీల పత్రాలను దగ్ధం చేయనున్నారు. జూన్ 8, 9 తేదీలలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సదస్సులు నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. జూన్ 12న భారీ ఎత్తున వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమాన్ని తలపెట్టనున్నారు. ఇవన్నీ కూడా ముఖ్యంగా టీడీపీకి చిరాకు కలిగించేవే. రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్నామన్న ఆనందం మిగల్చకుండా చేస్తున్నారని వైసీపీపై టీడీపీ ఆగ్రహంగా ఉంది. మరోవైపు డిఎస్సిలో అక్రమాలంటూ ఇప్పటికే వైసీపీ పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లింది. డిఎస్సిలో అక్రమాలు జరగడం వల్లే తాము ఉద్యోగాలు పొందలేకపోయామని లక్షలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయులు అనుకునే పరిస్థితి. నిరుద్యోగ యువతలో ప్రభుత్వంపై తప్పక వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా రానున్న రోజులలో కూటమికి రాజకీయంగా తీవ్ర నష్టం కలిగిస్తాయని పెద్దన్న పాత్ర పోషిస్తున్న టీడీపీకి బాగా తెలుసు. దీంతో తనకు బాగా తెలిసిన డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతుందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఏదో ఒక అంశంలో వైసీపీపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయడానికి ఏదో ఒకటి చేయకుండా ఉండరనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే జగన్ వ్యక్తిగత సహాయకుడు కేఎన్ఆర్ను సిట్ విచారిస్తూ దాని చుట్టూ కథ నడుపుతున్నారని మాట్లాడుకునే పరిస్థితి. ఇలాంటివే రానున్న రోజులలో మరికొన్ని అంశాలని కూటమి పాలకులు తెరపైకి తీసుకొచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా వైసీపీపై వ్యతిరేక ప్రచారాన్ని ఉధృతం చేయడం ద్వారా తమపై నెగిటివిటీని తగ్గించుకునే వ్యూహాన్ని టీడీపీ రచిస్తోంది. టీడీపీ అంతా పద్ధతి ప్రకారం చేసే సంగతి తెలిసిందే. అయితే డిఎస్సి విషయంలో గరిష్టంగా టీడీపీ బదనామైంది. ప్రభుత్వం వైపు నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వైసీపీ చెబుతున్న విషయాలు జనంలోకి బలంగా వెళ్ళాయి. ఇప్పుడు వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమం కూడా జనంలోకి బాగా వెళుతుంది. కూటమి శ్రేణులు కూడా అసంతృప్తితో ఉండడంతో వైసీపీ ప్రచారాన్ని ధీటుగా తిప్పికొట్టే పరిస్థితిలో క్షేత్రస్థాయిలో ఏమంత ఎఫెక్టివ్గా సాగడం లేదు. రెండేళ్ల పాలనలో ఏం చేశామో చెప్పుకోవడానికి కూటమి కూడా ప్రజల్లోకి వెళ్లడానికి నిర్ణయించింది. అయితే వ్యతిరేకతకు ఉన్న ఆకర్షణ సానుకూల ప్రచారానికి ఉండదన్న సంగతి తెలిసిందే.